వచ్చిన భక్తులందరూ వ్రతము పూర్తి అయిన పిమ్మట తీర్థ ప్రసాదములు సేకరించి తమ తమ గృహములకు వెళ్ళిరి. అప్పుడు విష్ణుచిత్తుల వారు భార్య సమేతముగా ఆ బ్రాహ్మణోత్తముని పాద నమస్కారం కావించి తమ దంపతులను ఆశీర్వదించవలసిందిగా వేడుకున్నారు. అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు వ్రత తీర్థ ప్రసాదములు తామును స్వీకరించి మనోభిష్ట సిద్ధిరస్సు శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్సు అని ఆశీర్వదించాడు. ఇంతలో చీకటిపడి నిద్రాసమయమైనది. అంతటా విష్ణుచిత్తుడు ఆ బ్రాహ్మణునికి ఒక చెరిగిన దుప్పటిని ఇచ్చి కన్నీళ్ల పర్యంతంగా, స్వామి, కడుపు ఏదైనా నా వద్ద ఇంతకు మించి మంచి దుప్పటి లేదు. ఈ రాత్రికి నన్ను క్షమించి దీని అందే విశ్రమించవలసిందని వేడుకున్నాడు. అందుకు ఆ బ్రాహ్మణుడు చిరునవ్వు నవ్వి ఏమీ చింతించవలదని చెప్పి తాను బయట వసారాలో పడుకుంటానని చెప్పాడు. కొద్దిసేపటికి అందరూ నిద్రకు ఉపక్రమించారు. రాత్రి 4వ జామున ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం మొదలైంది. అంత కటిక చీకటి గాఢ అంధకారంలో కంటికి ఏమీ కానరావట్లేదు. విష్ణుచిత్తునికి బయట పడుకున్న ఆ ముసలి బ్రాహ్మణుడు ఎలా ఉన్నాడో అని బెంగగా ఉంది. కానీ ఈ గాఢ అంధకారంలో ఏమీ కనిపించక ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఆ రాత్రి గడిపారు. ఆ కుటుంబమంతా ఇంతలో తెల్లవారింది. వాన తేలికపడింది. బయట బ్రాహ్మణుడు ఏమైనాడో, ఎంత బాధపడ్డాడో అనుకుంటూ బయటకు వచ్చిన ఆ దంపతులకు అద్భుత దృశ్యం కనిపించింది. అక్కడ విప్రమోత్తుడు లేడు. చిరిగిన దుప్పటి స్థానంలో పట్టు పీతాంబరం ఉంది. ఆ పీతాంబరంపై శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం చిరునవ్వుతో కనిపించింది. జరిగినదంతా ఆ దంపతులకు అర్థమైంది. వారి ఆనందానికి అవధులు లేవు. వచ్చింది సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే. ఆహా, ఏమి భాగ్యము! కానీ ఆ స్వామివారిని గ్రహించలేకపోతేమే. చివరికి చినిగిన దుప్పటిని ఇచ్చినామే అని తలస్తూ శ్రీ స్వామివారి విగ్రహాన్ని కళ్ళకద్దుకుని ఇంట్లోకి వచ్చారు. ఇల్లంతా స్వర్ణమయంగా కనిపించింది. అంతటా ధనరాశులే. ఆహా, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వ్రతకల్ప మహత్యం వలన గదా ఇదంతయు జరిగినది అని ఆ స్వామిని అనేక విధాలు స్తుతించారు. చూశారా, సాక్షాత్తు శ్రీ స్వామివారే ఆ భక్తుని ఇంటికి అతిథి రూపంలో వచ్చి వ్రత విధానం చెప్పడమే కాకుండా తీర్థప్రసాదాలు కూడా తానే స్వయంగా స్వీకరించాడు. శ్రీ స్వామివారు అంతటి కరుణామయుడు. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం ఆచరిస్తారో వారింటికి తానే స్వయంగా ఏదో రూపంలో తప్పక వస్తాడు. మీరందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించి స్వామి కరుణా కటాక్షాలు పొందండి. శ్రీ లక్ష్మీ శ్రీ